హలో, స్వర్ణాలంకృతికి స్వాగతం. మనశ్శాంతికి సోమేశ్వరం ప్రయాణం వినండి. నాకు అప్పుడు బహుశా 9 ఏళ్ళో 10 ఏళ్ళో ఉంటాయేమో. ఒకరోజు ఒక తమాషా జరిగింది. అదేంటంటే, మా తాతగారు లెక్కల మాస్టర్గా రిటైర్ అయ్యాక మా ఇంట్లోనే ఉండేవారు. మధ్య మధ్యలో మా సొంత ఊరైన సోమేశ్వరం వెళ్ళి వస్తూ ఉండేవారు. పొలాలు తోటలు చూసుకోవాలి కదా, అందుకని. అక్కడ సొంతిల్లు కూడా ఉంది. అక్కడ ఉంటేనేమో మా తాతయ్యకి సంతోషం, కానీ నాన్న మాతో ఉండమన్నారు. తాతయ్యకి ఇక్కడ మాతో ఉండడం కూడా చాలా ఇష్టం. మాకు కూడా మా తాతయ్య అంటే చాలా ఇష్టం. రాత్రి భోజనాలు అయ్యాక మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవారు. మాకు తెలియని లెక్కలు ఎంతో బాగా విడమర్చి చెప్పేవారు. మా నాన్న కానీ అమ్మ కానీ ఒక్క మాట కూడా మమ్మల్ని ఎవరిని అనకుండా చూసేవారు. దీపావళికి మాలో మేము దెబ్బలాడుకోకుండా అందరికీ తలో తాటాకు బుట్ట ఇచ్చి ఉన్న బాణసంచ అంతా మాకు సరిగ్గా పంచి ఇచ్చేవారు. మా బుట్టల మీద మా పేర్లు రాసి పెట్టేవారు. అలా ఎన్నో. సరే, అసలు సంగతికి వద్దాం. నేను ఇంతకుముందే చెప్పాను కదా, మా చిన్నన్న ఎప్పుడూ నా వెనకాలే ఉంటూ ఏదో ఒక దానికి నన్ను ఏదో ఒక విధంగా ఏడిపిస్తూ ఉండేవాడని. ఒకరోజు అలాగే చాలా బాగా ఏడిపించేస్తున్నాడు. నేను కూడా బాగా ఏడుస్తున్నాను. మధ్య మధ్యలో నువ్వే అంతా నువ్వే అంటూ నాకు ఏది దొరికితే అది తీసుకుని తన మీదకి విసురుతున్నాను. మామూలుగానే గట్టిగా నవ్వుతూ అలా అంటూనే ఉన్నాడు. అప్పుడు నాకు అస్సలు మనశ్శాంతి లేదు ఇంట్లో అని ఏడుస్తున్నాను. ముందు గదిలో కూర్చున్న తాతయ్య ఇదంతా వింటూనే ఉన్నారు. ఇంకా ఆయన వినలేక, బుల్లి ఇంకా ఆపగా, ఇది చూడు ఎలా ఏడుస్తుందో అన్నారు. అయినా కూడా, లేదు తాతయ్య, మరేమో మన భారతికి మనశ్శాంతి కావాలట చూడు అని నా వైపు తిరిగి గట్టిగా నవ్వుతూ, అంటే ఏమిటే అన్నాడు. ఇంకా తాతయ్య ఊరుకోలేక, అమ్మ భారతి, నిన్ను నాతో సోమేశ్వరం తీసుకెళ్తాను వచ్చేయి అన్నారు ఒక్కసారిగా. చిన్నన్నయ్య నవ్వడం ఆపి నా వైపు చూస్తున్నాడు. నేను వెంటనే లేచి, సరే తాతయ్య వస్తాను అన్నాను ఏడుస్తూనే. వెంటనే తాతయ్య పద్మావతి అంటూ మా అమ్మని పిలిచి, భారతి బట్టలు ఒక సంచిలో పెట్టి నేను దానిని సోమేశ్వరం తీసుకుని వెళ్తున్నాను అన్నారు. మా అమ్మ ఆశ్చర్యపోయి, ఈయన వచ్చాక అని ఏదో అనబోతే తాతయ్య, అబ్బాయి వచ్చాక నువ్వు చెప్పు, మేము చీకటి పడకుండా సోమేశ్వరం వెళ్ళిపోతాం అన్నారు. అమ్మ గబగబా నావి 4 గౌన్లు అవి ఒక సంచిలో పెట్టి ఇచ్చింది. అంతే, నేను తాతయ్య సోమేశ్వరం వచ్చేసాం. మా చిన్నన్నయ్య, అమ్మ మన భారతి మనశ్శాంతికి సోమేశ్వరం వెళ్తుందమ్మా అంటూ ఒకటే నవ్వు. సోమేశ్వరంలో వారం రోజులు నేను తాతయ్య ఉన్నాం. రోజు పొద్దుటే లేచేసరికి ఒక అబ్బాయి గంపలో ఇడ్లీలు చట్నీ పెట్టుకుని వచ్చేవాడు. అరటాకులో వేసి ఇచ్చేవాడు. వేడిగా భలే బాగుండేవి. మా మనవగాలు ఉన్నన్నాళ్ళు రోజుగా అని చెప్పేశారు తాతయ్య వాడికి. తాతయ్యే అన్నం వండి పెట్టేవారు. నేను లేచి ఇడ్లీలు తినేసి మా చిన్న తాతగారి ఇంటికి వెళ్ళేదాన్ని. మా తాతగారి ఇంటి పక్కన మా పెద్ద తాతయ్య గారి ఇల్లు ఉండేది. ఆ తర్వాత మా తాతగారి బాబాయి కొడుకు చిన్న తాతగారి ఇల్లు ఉండేది. ఈ ముగ్గురికి పక్క గోడకు కొంచెం ఖాళీ పెట్టేశారు. అందుకని రోడ్డు మించి వెళ్ళక్కర్లేదు. అలా ఒకళ్ళింట్లోంచి ఇంకో ఇంటికి వెళ్ళిపోవడమే. మా చిన్నమామ్మగారు రోజు నాకు స్నానం చేయించి జడ వేసి పూలు పెట్టేవారు. రోజు సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం. ఇలా వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. రాజమండ్రికి వెళ్ళాక నన్ను ఏడిపించడానికి మా చిన్నన్నయ్యకి ఇంకో పాయింట్ దొరికింది. మాట్లాడితే మనశ్శాంతి కావాలా, సోమేశ్వరం వెళ్ళండి, మా భారతి వెళ్ళింది అని మైకులో చెప్పినట్టు గట్టిగా చెప్తూ నవ్వేసేవాడు. మధ్య మధ్యలో ఏమైనా మనశ్శాంతి దొరికిందే అంటూ నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అనుకోకుండా పెదాల మీదకి నవ్వు వచ్చేస్తుంది. అవును కదా.